వెల్కమ్ టు పద్మా జయంతి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఒక స్పెషల్ రెసిపీ మీ ముందుకు తీసుకొస్తున్నానండి. ఆ రెసిపీ ఏంటి అంటే, ఇవాళ మన పెద్దలందరూ చెప్తూ ఉంటారు కదా, ప్రతిరోజు ఒక ఆకుకూర ఖచ్చితంగా తినాలి అని. ఎందుకంటే దాంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆకుకూరలు తింటే మన బాడీకి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అన్నీ అందుతాయి కాబట్టి ఆకుకూరలు మనం తినాలి. సో ఈరోజు నేను చేయబోయే ఆకుకూర స్పెషల్ ఏంటో తెలుసా? చుక్కకూర. ఇదిగోండి, చుక్కకూర ఉల్లికారం అనమాట. ఇదిగో ఒక కట్ట చుక్కకూర తీసుకున్నాను. దాన్ని చక్కగా కట్ చేసి కడిగి ఇదిగో ఈ బౌల్ దీంట్లో ఆరబెట్టుకున్నానండి. సూపర్గా ఉంటుందండి. చుక్కకూర ఉల్లికారం చేసి చూపిస్తాను. ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఒకసారి చూసేద్దాం. రండి. చెప్పాను కదా చుక్కకూర ఉల్లికారం అని. ఇప్పుడు ఉల్లికారం, ఫస్ట్ ఉల్లికారం రెడీ చేసుకోవాలి మనం. అది ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఒక పెద్దవి ఇదిగోండి 2 ఉల్లిపాయలు ముక్కలు కోసి తరిగి పెట్టాను. ఇదిగోండి ఇవి ఉల్లిపాయలు కొంచెం పెద్దవే తీసుకున్నానండి, తరిగి పెట్టాను. ఇప్పుడు దీంట్లోకి ఉల్లికారం కదా, దీంట్లోకి కారం వేయాలండి. చూడండి, అంటే కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. సో నేను ఇక్కడ ఏంటంటే ఒక 2 స్పూన్లు కారం వేస్తున్నాను. ఇదిగోండి 2 స్పూన్ల కారం వేస్తున్నాను. ఎందుకంటే ఈ మాత్రం ఉల్లిపాయలకి కారం ఉండాలి కాబట్టి. ఇప్పుడు అలాగే దీంట్లో రుచికి తగినట్టుగా కొంచెం ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఆకుకూర కదా, కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఎందుకంటే మనకు ఆకుకూర చూడడానికి ఫస్ట్ చాలా ఎక్కువ కనిపిస్తుంది, కానీ తర్వాత వచ్చేటప్పటికి మనకి అది ఉడికి చాలా కొంచెం అయిపోతుంది అనమాట. అందుకోసం వేసుకున్నాను కదా. ఇప్పుడు దీంట్లోకి ఒక 5-6 ఎల్లిపాయ రెబ్బలు వేసేస్తున్నాను. ఎల్లిపాయ అన్నీ తీసేసి పెట్టుకున్నాను. ఎల్లిపాయవి ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకొని తర్వాత చూపిస్తాను మీకు. ఇదిగోండి మనకి గ్రైండ్ చేసుకున్నాం. ఇదిగో ఉల్లికారం రెడీ అయింది. ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. ఉల్లికారం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు బాండీ పెట్టుకొని నూనె వేసుకొని తిరగమాతకి రెడీ చేస్తున్నాను. ఇదిగోండి కొంచెం నూనె పడాలండి, ఒక 2 స్పూన్ల నూనె అండి ఇది. ఎందుకంటే కొంచెం ఆకుకూరను మళ్ళీ ఉల్లికారం అంతా వేగాలి కదా దీంట్లో, అందుకోసం కొంచెం నూనె బాగానే వేయాలి. సో ఇప్పుడు దీంట్లో తిరగమాత వేస్తున్నాను. ఆవాలు, ఒక చిన్న స్పూన్ మినప్పప్పు, కొంచెం శనగపప్పు, జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు వేసానండి. ఇప్పుడు దీన్ని కొంచెం బాగా కలుపుకోవాలి. తిరగమాత కొంచెం వేగాలండి. అంటే తిరగమాతలో మన ఆవాలు చిట్పట్లాడేంత వరకు కూడా మనం కొంచెం తిరగమాత వేయించుకుంటే అప్పుడు మిగిలింది చేయడానికి వీలవుతుంది అన్నమాట. అదిగో చూసారా, తిరగమాత అయిపోయింది. ఇప్పుడు మనం ఏదైతే చేసి పెట్టుకున్నామో ఉల్లికారం అది వేయాలి. చిట్పట్లాడుతుందో జాగ్రత్త, ఇట్లాంటివన్నీ చేసేటప్పుడు నూనె అలా చిట్పట్లాడుతూ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. ఎందుకంటే నూనె చిట్పట్లాడి ఒంటి మీద పడింది అనుకోండి, ఖాళీ బొబ్బలు ఎక్కేస్తుంది అనమాట. అందుకోసం కొంచెం జాగ్రత్తగా, అందరికీ ఆడవాళ్ళు కిచెన్లో కొంచెం జాగ్రత్తగా పనులు చేస్తూ ఉండాలి.
ఇది చూసారా, ఇది ఉల్లికారం అనేది కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట. బాగా ఫ్రై అవ్వాలి. ఎలా అంటే ఇది ఇలా ఫ్రై అయ్యి కొంచెం దీంట్లో నుంచి నూనె బయటికి తేలాలన్నమాట. అంతవరకు కూడా ఫ్రై అవ్వాలి. కాసేపు దీన్ని మూత పెట్టేసుకుందాం. కాస్త ఫ్రై అయ్యి బాగా అది ఇంకిపోయి దానిపైకి నూనె తేలేంత వరకు కూడా కాసేపు 5 నిమిషాలు ఉంటే వెయిట్ చేద్దాం. ఒక 5 మినిట్స్ అయింది. కొంచెం అయ్యిందో లేదో చూద్దాం. కొంచెం అవుతుందండి. ఎందుకంటే ఇది కొంచెం బాగా వేగాలండి. మనం పచ్చిగా ఉల్లిపాయలును కారం, పచ్చికారం వేసాం కదా మనం. అయితే ఆ పచ్చి వాసన పోయేంత వరకు కూడా కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇది ఈ లోపల ఏంటంటే మనం పసుపు వేసుకోవాలి. ఒక చిటికెడు కాదులేండి, ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి. అలాగే నేను ఆల్రెడీ కొంచెం కొత్తిమీర, కరివేపాకు తీసి కట్ చేసి తరిగి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది కూడా నేను ఇందులో వేస్తున్నాను. ఎందుకంటే దీంతో పాటే ఉడికితే కొంచెం ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది కాబట్టి కొత్తిమీర, కరివేపాకుది. సో వేసి కలుపుకుంటున్నాను. ఇది కొంచెం బాగా ఉడకాలి. ఎందుకంటే ఉడికితే కానీ మనకు ఆ పచ్చివాసన అనేది పోదు కాబట్టి కొంచెం మెల్లగా, మరీ హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం అప్పుడప్పుడు మూత పెట్టి తీసుకుంటూ కొంచెం కలుపుతూ ఉంటే కనుక అప్పుడు దాంట్లో ఉన్న ఉల్లిపాయలో ఉన్న నీరు కానీ లేకపోతే పచ్చివాసన కానీ, కారం పచ్చికారం కాబట్టి అది కూడా అన్నీ అంటే పచ్చివన్నీ పోయి కొంచెం టేస్టీగా తయారవుతుంది అన్నమాట. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఆగి మళ్ళీ మూత పెట్టుకొని చూద్దామండి. ఒక 2 నిమిషాలు అయింది కదా, ఎంతవరకు ఉడికింది అనేది అవుతుంది. మొత్తం అంతా దగ్గరికి వస్తుంది. అయితే ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద టమాటా తీసుకొని దాన్ని చిన్న ముక్కల కింద తరిగి పెట్టాను. సో ఇగో ముక్కలండి, టమాటా ముక్కలు. సో అవి కూడా వేసేస్తున్నాను. ఈ టమాటా ముక్కలతో పాటు ఇప్పుడు ఏదైతే మనం ఇందాక చుక్కకూర తరిగి పెట్టుకున్నాం కదా, అది కూడా వేస్తే ఇప్పుడు టమాటాలతో పాటు ఇది కూడా ఉడుకుతుంది అనమాట. అది కూడా వేస్తున్నానండి. ఇప్పుడు మనకు చూడడానికి ఆకుకూర ఇంతలా కనపడుతుంది కదా, అది ఉడికిన తర్వాత మీరే చూస్తారుగా కొంచెం అయిపోతుంది. ఆకుకూరలన్నీ అంతేనండి, చూడడానికి ఇంత కనపడతాయి కానీ అది కరెక్ట్గా ఉడికి చేసుకునేటప్పటికి చాలా కొంచెం అయిపోతుంది అనమాట. ఇదిగోండి మొత్తం అంతా కలిపేస్తున్నాను. ఇప్పుడు టమాటా ఉడుకుతూ ఉంటుంది కదా, టమాటాలో నుంచి నీరు బయటకు వచ్చేస్తే ఆ నీటితో పాటు ఆకుకూర కూడా ఉడికేస్తుంది అనమాట. దీన్ని సిమ్లో ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉంచుకుందాము. ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతుంది. తర్వాత కూర రెడీ అయిందో లేదో చూద్దాం. చెప్పాను కదండి 10 మినిట్స్ వెయిట్ చేయాలని. చూద్దాం ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందో కూర. ఆల్మోస్ట్ కూర ఫైనల్ స్టేజ్లో ఉందండి, అయిపోయింది. చూసారా, ఆకుకూర అంతా కూడా నేను చెప్పాగా మనకి కట్ చేసేటప్పటికి ఎంత ఆకుకూర అవుతుంది, వేసేటప్పటికి కొంచెం అయిపోతుందని. ఇదిగో ఉడికిపోయాయి, టమాటాలు కూడా బాగా ఉడికిపోయాయి. ఈ కూరని అప్పుడప్పుడు మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే దీన్ని చక్కగా అన్నంలో కలుపుకొని తినచ్చు. లేదు అంటే చక్కగా ఈవినింగ్ పూట చపాతీలు చేసుకొని చపాతీల్లో కూడా నంచుకొని తినచ్చు. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇంకా అయిపోయిందండి. దీన్ని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని వడ్డించుకొని తినేయడమే.
చూసారు కదండి, చుక్క కూర ఉల్లికారం రెడీ అయిపోయింది. చక్కగా ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో సర్వ్ కూడా చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే చక్కగా దీన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకొని మనం తినడం ఒక్కటే మిగిలిందనమాట. సో మీరు కూడా ట్రై చేస్తారు కదండి చుక్క కూర ఉల్లికారం అనేది. అది ఎలా తయారైందో లేకపోతే మీరు తయారు చేశారో, దాని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాకు ఒక కామెంట్ పెట్టండి. ఏమండోయ్, పద్మా జయంతి యూట్యూబ్ ఛానల్ని మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం. సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్, ఆ వీడియోని షేర్ చేయండి. అలాగే అక్కడ పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది, అది కనుక ప్రెస్ చేస్తే మీకు ఎప్పుడు నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు ఇంటిమేషన్ వచ్చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీరు చూడొచ్చు, నన్ను ఎంకరేజ్ చేయొచ్చు. ఏమండోయ్, మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి చుక్క కూర ఉల్లికారం. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోకే కాదండి, చక్కగా చపాతీ కానీ పూరీ కానీ ఇందులో చేసినా సరే తినడానికి చాలా రుచిగా ఉంటుంది. సరేనా? ఏమండోయ్, మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. మీ పద్మా జయంతి.